మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 17 జిల్లాలు అతలాకుతలం అయ్యే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనకి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కావచ్చు, తర్వాత కోనసీమ కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, శ్రీకాకుళం, వైజాగ్ ఈ మొత్తం గూడా అంటే తీర ప్రాంతం అంతా గూడా ఒక రకంగా ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. సో, అసలు ఈ మొంతా తుఫాన్ ఏంటి? దీని ఎఫెక్టు ఏ ఏ రాష్ట్రాల మీద ఉంది? అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఏ జిల్లాల మీద లేకపోతే ఏ ఏ సిటీల మీద ప్రభావం చూపిస్తుంది? దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది? అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇది బేసిక్‌గా ఏందంటే ప్రతి సైక్లోన్‌కి కూడా ఒక పేరు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ పేరు పెట్టేది ఎవరు పెడతారంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ పెడుతుంది. దీంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశానికి వీళ్ళు పెట్టే అవకాశం ఇస్తారనమాట. ఆల్రెడీ దీంట్లో కొన్ని లిస్టులు ఉంటాయి. ఆ లిస్టులో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆయా దేశాలకి ఇస్తారు. బేసిక్‌గా కల్చరల్‌గా గానీ, ప్రకృతి పరంగా గానీ దీనికి పేర్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఎవరిని ఎఫెక్ట్ కాకుండా జాతి గానీ, లేతే మతం గానీ ఇలాంటి ఎఫెక్ట్ కాకుండా ఉండేదానికి పెడతారు. పేరు ఎందుకు పెడతారంటే ఒక క్లారిటీ ఉండడం కోసం, దాని లక్షణాలని అర్థం చేసుకోవడం కోసం పేర్లు అనేది పెడుతూ ఉంటారు. ఈసారి థాయిలాండ్‌కి ఇచ్చారు. థాయిలాండ్ దీన్ని మొంతా అని పేరు పెట్టింది. మొంతా అంటే అర్థం ఏంటంటే మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ లేదా ఫ్రాగ్రెంట్ ఫ్లవర్, అందమైన పువ్వు, సువాసన అయిన పువ్వు అనేది దీనికి పెట్టారు. నిజానికి ఇది భయంకరమైంది కానీ పేరు అలా పెట్టారు. సో, ఈ మొంతా తుఫాన్ ఇప్పుడు బంగాళాఖాతంలో అంటే బే ఆఫ్ బెంగాల్ అంటారు. బే ఆఫ్ బెంగాల్ వెస్ట్ మిడిల్‌లో అంటారు. అంటే పశ్చిమ మధ్య భాగంలో ఇది ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అయింది. ఇది గంటకి 20,000 పైన కిలోమీటర్ల వేగంతో ఇప్పుడు వస్తుందని చెప్తున్నారు. ఇది మచిలీపట్నంకి 230 కిలోమీటర్ల దూరంలో, తర్వాత కాకినాడకి 310 దూరంలో, వైజాగ్‌కి 370 కిలోమీటర్ల దూరంలో ఇది ఇప్పుడు వస్తుంది. ప్రధానంగా కాకినాడ దగ్గర ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక్కోసారి దాటినాక మళ్ళీ వెనక్కి కూడా సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అట్లా వెళితే ప్రమాదం తప్పుతుంది. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం అయితే వచ్చే అవకాశం ఉంది. దీన్ని మన ఇండియన్ మెటీరియలాజికల్ సర్వే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని మనకి హెచ్చరించింది. సో, ఇప్పుడు ప్రధానంగా ఏందంటే దీంట్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఎఫెక్ట్ అయ్యే స్టేట్స్‌లో నెంబర్ 1గా ఉంది. అందుకనే ఇది రెడ్ అలర్ట్ అనేది ప్రకటించారు. ఒరిస్సా నెంబర్ 2గా ఉంది. అట్లాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ, తర్వాత తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలు ప్రధానంగా ఎఫెక్ట్ అవుతాయి. కొంతవరకు పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి, యానాములు తక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇది ఇప్పుడు గంటకి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో రాగల 18 గంటలలో మొత్తం 20 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉంది. అందుకని ముఖ్యంగా కాకినాడ, వైజాగ్, విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, ఏలూరు, బాపట్ల, మిగతా ప్రకాశం అంటే ఒంగోలు ఇట్లా ఈ టౌన్స్ అండ్ సిటీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మచిలీపట్నం, కాకినాడ, విజయవాడ. ఎందుకంటే ఇవన్నీ నదుల పక్కన ఉన్నాయి. అట్లాగే సముద్రం దగ్గరగా కొన్ని ఉన్నాయి. సో, వాటికి ఎక్కువగా ప్రభావం అయ్యే అవకాశం ఉంది. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారని చెప్తున్నారు. అట్లాగే పంటలు 6,32,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పంటలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందులో వరి ప్రధానంగా 5,85,000 హెక్టార్ల వరి ధ్వంసం అయ్యే అవకాశం ఉంది. సో, ఇది పెద్ద ప్రభావమే చూపించే అవకాశం అయితే కనబడుతుంది. దీనికోసం కేంద్రం కూడా రంగంలో దిగింది. హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. ఇటు లోకేష్ పిఎంఓతో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్తో లోకేష్ కోఆర్డినేట్ చేస్తున్నాడు. చంద్రబాబు కూడా నిన్న మంత్రులతోనూ అధికారులతో సమావేశం అయ్యారు. ఇటు ఐఎండి అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కావచ్చు, అట్లాగే కలెక్టర్లతో వీళ్ళతో అంతా కూడా సమావేశం అయ్యారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫస్ట్ వచ్చి ఎవాక్యుయేషన్స్, ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందో అక్కడ నుంచి వాళ్ళని తరలించే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న దాదాపు 50,000 మందిని తరలించినట్టు చెప్తున్నారు. దాంతోపాటు రిలీఫ్ సప్లైస్ వీళ్ళందరికీ రిలీఫ్ క్యాంప్స్ పెడుతున్నారు. దాదాపు
ఇప్పుడు 1000 బృందాలు పనిచేస్తున్నాయి. 12,000 మంది స్టాఫ్ రాయలసీమ ఇలాంటి చోట్ల నుంచి అంతా కూడా రప్పించారు. సో వీళ్ళు ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి 3 కేజీల 3,000 క్యాష్ ఇస్తున్నారు, 25 కేజీల రైస్ ఇస్తున్నారు. దాంతోపాటు నిత్యావసరమైన ఆయిల్ కావచ్చు, పప్పు దినుసులు ఇలాంటివి కూడా ఇస్తున్నారు. సో దీంతోపాటు రవాణాని కూడా స్తంభింపజేస్తున్నారు. మొత్తం షాపులంతా కూడా బంద్ చేస్తున్నారు. ప్రజలను ఎవరు బయటికి రావద్దన్నారు. నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు, మెడిసిన్స్ ఇలాంటివి మాత్రమే ఓపెన్ ఉండాలి, మిగతాంతా క్లోజ్ చేసేయాలని చెప్తున్నారు. ప్రజలు మ్యాక్సిమం ఇళ్లలోనే ఉండమని చెప్తున్నారు. అట్లాగే దాదాపు 1000 ఫ్లైట్ల పైన 100 ఫ్లైట్ల పైన క్యాన్సిల్ చేశారు. విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 46 ఫ్లైట్లు రెగ్యులర్గా వెళ్తుంటే 46ని క్యాన్సిల్ చేశారు. అట్లాగే మొత్తం 100 ట్రైన్స్ వరకు క్యాన్సిల్ అయినాయి. అందులో విజయవాడ నుంచి 54 ట్రైన్స్ వెళ్తుండే 54 ట్రైన్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. అంటే రవాణా స్పందించింది, ఇటు ప్రజా జీవితం మొత్తం కూడా ఈ 18 గంటల పాటు స్పందింప చేయడం అనేది జరుగుతుంది.